సాధించడం అట్లా చేసినాం. ప్రతి ఒక్కరు సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్కే ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు ఒక కార్పొరేషన్. ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే, లేకపోతే ఇవాళ కాదు ఇంత పెద్ద సరిపోను. కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాజీ లక్ష్మారెడ్డి అన్న బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేయించాడు. గత 20 సంవత్సరాల సంఖ్య సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరూ అదృష్టం. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్ఏ. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్. 200 మంది చిల్లర. వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం, కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం. వాళ్ళు నాతో ఓడిపోయిన వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తున్నారు. వాళ్ళ 3 నెలల్లో